వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మొత్తం ఒకవైపు యుద్ధం గురించి చర్చ, మరొక వైపు కులగణన గురించి చర్చ. యుద్ధం ఇప్పుడు మధ్యలో ఆగిపోయింది కాబట్టి ఇక దాని చర్చ పెద్దగా అవసరం లేదు. బట్ కులగణన అనేది మొత్తం భారతదేశ రాజకీయాలని ప్రభావితం చేస్తున్నది. ఈరోజు కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఏ పార్టీకి లేదు. ఉన్నదాకా బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడి ఆ పార్టీ వాళ్ళ కులగణన చేస్తామని చెప్తున్నది. బట్ కులగణన చేస్తామని చెప్తున్న బీజేపీ ఈ చట్టంలో మార్పులు చేయకుండా జనాభా గణన చట్టం ఏదైతే ఉందో సెన్సస్ ఆఫ్ ఇండియా 1948లో కులం ప్రస్తావన లేకుండా ఎట్లా కులగణన చేస్తుంది? ఒకవేళ చేస్తే దాని కోర్టులు యాక్సెప్ట్ చేస్తాయా? ఆ పదం లేకుండా ఇవాళ కులగణన చేసే ఆస్కారం ఉందా? 1931 సెన్సెస్ ఎట్లా జరిగింది? మరి 1931 సెన్సెస్లో ఈ అంశం ఉందా? మరి అట్లాంటప్పుడు వాళ్ళు కులగణన చేశారు కదా 31 సెన్సెస్ ప్రకారంగా. ఈవెన్ 41లో కూడా చేశారు కదా, యుద్ధం వల్ల దాన్ని ప్రకటించలేకపోయారు. కానీ బట్ ఈ అంశాలన్నింటినీ చర్చిద్దాం. అసలు కులం అనే అంశం భారతదేశంలో ఒక అనివార్యమైన పరిస్థితి. సో కాబట్టి వాళ్ళ రాజ్యాంగం కులం అనే దాన్ని ఆమోదించింది. సో ఆమోదించిన క్రమంలో ఇవాళ కులం బేస్గానే పథకాలు, కులం బేస్గానే రాజకీయాలు అవకాశాలు, కులం బేస్గానే విద్యా అవకాశాలు, కులం బేస్గానే అనేక రకాల అవకాశాలను పొందుతున్న ఈ సమాజం భారత సమాజమే కుల సమాజం. సో అట్లాంటి పరిస్థితులలో కులం అనే ప్రస్తావన చట్టంలో లేకుండా ఏ రకంగా చట్టం చెల్లుబాటు అవుతుంది? 50% సీలింగ్ ఒకవైపు పెట్టిన తర్వాత మరి 50% దాటితే రిజర్వేషన్ ఇస్తే అవి కూడా ఏ రకంగా చెల్లుబాటు అయితే వీటన్నిటి రాజ్యాంగపరమైన అంశాలని చట్టపరమైన అంశాలని చర్చించడానికి మన మాజీ తెలంగాణ రెండవ బీసీ కమిషన్ చైర్మన్ వకులాపురం గారు ఇవాళ మనతో ఉన్నారు. D6 ఆఫీస్కి వచ్చారు. వారితో కూలంకషంగా మాట్లాడదాం. అన్న, వెల్కమ్ టు D6. నమస్తే. మనకు ఈరోజు కులగణన దేశవ్యాప్త చర్చ అయింది. ఎందుకంటే బీజేపీ అధికార పార్టీ కులగణన చేస్తా అన్నది కాబట్టి. సో కులం అనే పదము జనాభా గణన చట్టం 1948లో లేకుండా చేస్తే అది రేపు కోర్టులో నిలబడుతుందా? తప్పకుండా నిలబడదన్నా. ఎందుకంటే సెన్సస్ యాక్ట్ 1948లో జనాభా గణన చేయమని చెప్పి ఉన్నది. అది సెన్సస్ యాక్ట్ కాబట్టి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా జనాభా గణన ఈ చట్టం పరిధిలో హోమ్ మినిస్ట్రీ పరిధిలో ఉన్నటువంటి సెన్సస్ డిపార్ట్మెంట్ గణన చేయలేదు. ఇది కులగణన చేయలేదు. కాబట్టి ఈ చట్టంలో మార్పులు చేసుకురావాల్సినటువంటి అవసరం లేకుండా ఈ సెన్సస్ యాక్ట్ 1948లో కులగణన అంశం లేదు కాబట్టే 51 తర్వాత నుంచి దీంట్లో ఎప్పుడు కూడా కుల ప్రస్తావన లేకుండానే ఆయా ప్రభుత్వాలు, నెహ్రూ గారి ప్రభుత్వం కావచ్చు, ఇందిరాగాంధీ ప్రభుత్వం కావచ్చు, అన్ని ప్రభుత్వాలు కులం ప్రస్తావన లేకుండానే కేవలం గణన చేస్తూ వచ్చారు. UPA 2 ప్రభుత్వము మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ పేరిట 2011 అంటారు దాన్ని, ఆ సెన్సస్ పేరిట చేశారు. సుమారు 4,900 కోట్లు ఖర్చు పెట్టారు. అప్పుడు చేసినప్పుడు కూడా సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా చేయలేదు. ఎవరి ద్వారా చేశారు? గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలు అంటే డిపార్ట్మెంట్స్ ద్వారా చేశారు. చేసినప్పుడు అప్పుడు ఏమైపోయిందంటే ఒకసారి గ్రామీణ మంత్రిత్వ శాఖ ద్వారా చేశారు, ఒకసారి పట్టణ మంత్రిత్వ శాఖ ద్వారా చేశారు. ఈ కులగణన అనే పేరు కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే 2010లో వాళ్ళు ఏం చెప్పారు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మేము దీన్ని కులగణన చేస్తామని చెప్పారు. పదే విపక్షాలు ఏమైనా మరి మీ కులగణన అన్నారు, ఎందుకు చేస్తలేరు అని చెప్పి అడిగినప్పుడు ఈ బిలో పావర్టీ లైన్ ఏదైతే దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి దాని మీద ఒక సర్వేని మొదలుపెట్టినటువంటి దాని పేరు మార్చి గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖల ద్వారా సామాజిక ఆర్థిక కులగణన అని చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేసిందేమో రూరల్ ఇండియాలో చేశారు, పట్టణాభివృద్ధి శాఖ ద్వారా అర్బన్ ఇండియా మొత్తం చేసినారు. 5,000-6,000 కోట్లు 5,000 కోట్లు ఖర్చు పెట్టినారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసింది కేవలము పెన్షన్స్, లేకపోతే ఉపాధి హామీ పథకము, లేకపోతే ఇల్లు లేని వాళ్ళు, పేదరికం, ఆ కోణంలో మొదలు దాన్ని డిజైన్ చేసుకున్నారు. ఆ మెథడాలజీ అట్ట డిజైన్ చేసుకున్నారు. తర్వాత దీన్ని కులగణనకు సంబంధించినటువంటి కొత్త మెథడాలజీ కానీ దానికి సంబంధించినటువంటి తీరుతెన్నులు కానీ
దానికి సంబంధించినటువంటి ప్రశ్నావళులు కానీ ఈ ప్రశ్నావళిలో ఏమి కనిపించలే మనకు. ఊరికే పేరు పెట్టేసినారు, 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు గడిపారు, దాన్ని అనౌన్స్ చేయకుండా వాళ్ళు పోయారు. ఏది యూపీఏ 2 ప్రభుత్వం ముగిసిపోయింది, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో 2014లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, దీన్ని అనౌన్స్ చేద్దాం అనేటువంటి దాని దృష్టితో దాన్ని తీసుకున్నారు. అప్పుడు ఏమైంది, అప్పుడు తెలిసింది వాళ్ళకి ఇది రూరల్ డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీస్ చేసినాయని, కాస్ట్ సెన్సెస్ అనేటువంటిది సెన్సెస్ డిపార్ట్మెంట్ చేయలేదని. కాబట్టి మరి దీన్ని సెన్సెస్ అందామా సర్వే అందామా? చేసినట్టుగానే అయింది, ఎందుకంటే డిపార్ట్మెంట్ చేసేది సర్వేనే అవుతుంది అంతే కదా, అది సెన్సస్ యాక్ట్ ద్వారా చేయలేదు కదా. కాబట్టి 52% ఉన్నారని చెప్పి అయినా సరే దీన్ని రిజిస్టర్ జనరల్ పంపించేసి దీన్ని మొత్తం ఎగ్జామిన్ చేసి ఈ కులగణనకు అనుగుణంగా జనాభా గణన కులగణనకు అనుగుణంగా దీన్ని మార్చడానికి కొంత ప్రయత్నం జరిగింది. రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియాతో కూడా దీని మీద చర్చలు జరిపారు. దీన్ని పంపిస్తే రూరల్ డెవలప్మెంట్ ద్వారా చేసినటువంటి ఆ లెక్కలు కొంత కరెక్ట్ ఉన్నాయి, కానీ అర్బన్ డెవలప్మెంట్ దాంట్లో చాలా పొరపాట్లు వచ్చినాయి. అయితే ఏమైపోయిందంటే ఇప్పుడు కులం పేర్లు, ఇంటి పేర్లు, గోత్రాలు, ఉపనామాలు, ఉదాహరణకు మనం సున్నితంగా అర్థం కావాలంటే ఊకే పెద్ద గ్రాంధిక భాషలో పెద్ద కాన్స్టిట్యూషనల్ భాషలో ఆ టర్మినాలజీ కాకుండా ఇప్పుడు పెద్దమ్మల వాళ్ళు ముత్యాల వాళ్ళని ఉన్నారు అనుకోండి, అది లిస్ట్లో ఉంటుంది, బీసీ లిస్ట్లో. నువ్వు నిజామాబాద్ సైడ్ పోతే పోషమ్మలు అంటారు, పెద్దమ్మలు ముత్యాలు పోషమ్మలు అంతా ఒకటే కులం, కానీ పోషమ్మలు అనేది కూడా లిస్టులో ఉండదు. కాబట్టి ఏమవుతుంది, వాడు పోషమ్మలు అని రాసిండు అనుకో, అది ఈ కులానికి పర్యాయ పదం కాదు, ఉపనామం కాదు, అది ఏది కాదు. ఇట్లా లక్షల కొద్ది తప్పులు జరిగినాయి. మహారాష్ట్రలో 4 లక్షల తప్పులు కులాలు మార్చి ఇప్పుడు గోత్రమే కులం పేరుగా పెట్టారు, వంశమే ఇంటి పేరే కులం పేరుగా పెట్టారు. ఇట్లా చూస్తే పోతే దాంట్లో ఒక 46 లక్షలు తేలింది. మొత్తం 118 lakhsలో 46 లక్షలు తేలాయి. ఇంకా కొన్ని మిస్టేక్స్ కూడా జరిగాయి. హౌసింగ్ లిస్ట్ సరిగ్గా చేయలేదు, ఎందుకంటే సెన్సస్ డిపార్ట్మెంట్ అనుసంధానంతో జరగలేదు కదా. రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు వేరే, అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు వేరే, ఈ డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ లేదు, క్వశ్చనర్స్ వేరు. తర్వాత కొన్ని క్వశ్చనర్స్ ఆయా రాష్ట్రాలలో ఇష్టం వచ్చినట్టు మారిపోయినాయి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చుకున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసారు, ఊరికైనా ట్రిక్కులు కొట్టేసారు. దీన్ని ఎవరు అడిగాడు, దీని మీద అజమాయిషీ చేసేటటువంటి ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ డిపార్ట్మెంట్స్ లేవు, ట్రాన్స్పరెన్సీ లేదు, పారదర్శకత లేదు. కానీ 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇదంతా జరిగిన తర్వాత ఆ పనగారి అని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడికి ఇస్తే ఆయన చూసి కేవలం ఎక్సెల్ షీట్లలో ఉన్నది ఇది, దీన్ని అనాలిసిస్ చేయాలంటే మాత్రం కాదు, కాబట్టి నేను చేయలేనని ఆయన చేతులు ఎత్తేసాడు. ఆయన అప్పుడప్పుడు మీడియా ముందు మాట్లాడిన జస్టిస్ ఎవరు ఆయన నీతి ఆయోగ్ అప్పటి ఉపాధ్యక్షుడు అరవింద్ కుమార్ పనగారి గారు మాధ్యమాల ముందు మాట్లాడుతూ అది మేము ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం, నాతో అయితే నివేదిక ఇచ్చేది కాదని చెప్పి ఆయన అక్కడక్కడ చెప్పాడు. తర్వాత ఒక మీటింగ్ పెట్టలేదు, ఆయన ఏది అడగలేదు ప్రభుత్వం. ఎందుకంటే నీతి ఆయోగ్ అంటే ప్రణాళిక సంఘం అన్నట్టే కదా, ప్రణాళిక సంఘం తీసేసి నీతి ఆయోగ్ పెట్టారు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు దాన్ని నేను రెక్టిఫై చేయలేనని చెప్పేసాడు. అంటే దాంట్లో అన్ని తప్పులు ఉన్నాయి, కాబట్టి అది పక్కన పడేసారు. అప్పుడు ఆయన ఏం చేసినాడంటే మళ్ళీ మీరు సెన్సస్కి వెళ్ళిపోవాల్సిందే, సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన అంతర్గతంగా చెప్పిండు అనేటువంటిది సోర్సెస్ ద్వారా మనకు తెలుస్తున్నది. దీని ఆధారంగానే మరాఠా కేసు సుప్రీంకోర్టులో వచ్చినప్పుడు సోషల్ జస్టిస్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి సెక్రటరీ గారు మేము ఈ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ 2011 లెక్కలను మేము బయట ఇవ్వలేము, అఫీషియల్గా అది అన్యూజబుల్గా ఉంది, కాబట్టి ఇప్పుడైతే మేము అన్ని బయటపెట్టే పరిస్థితులను కేవలం రావా మెటీరియల్ ఉంది అది అని చెప్పేసి వాళ్ళు ఆయన గవర్నమెంట్ తరఫున ఆయన చెప్పేసిండు. పనగారియా గారు నివేదిక ఇవ్వకుండానే పోయిండు. 5,000 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ ఆ లెక్కలు బయటకు రానటువంటి పరిస్థితి వచ్చింది. 2018లో రాజ్నాథ్ సింగ్ గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు, ఎందుకంటే హోమ్ మినిస్ట్రీ పరిధిలోనే సెన్సస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 2018లో ఒక డేలాంగ్ రిజిస్టర్ జనరల్తో కూర్చొని అధికారులను పిలిపించి డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసిన తర్వాత అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే దీన్ని సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా చేద్దాం, ఇక ఈ సోషల్ జస్టిస్ మినిస్ట్రీలో రూరల్ డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ చేస్తే దీనికి వ్యాలిడిటీ ఉండదు, కాబట్టి 2011 లెక్కలు పక్కన పడేసేయండి. ఇక ఆయన తప్పు జరిగిపోయింది, 5,000 కోట్లు నష్టం జరిగిపోయింది ప్రజానికానికి, ప్రజాధనం వృధా అయిపోయింది. వచ్చే కులగణన నుండి 2021లో మనకు జనాభా గణన జరగాల్సి ఉండే, ఆ 2021లో జనాభా గణనలోనే కులగణన చేస్తామని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు ఆ రోజు పెద్ద ఎత్తున రిజిస్టర్ జనరల్ ఆఫీసర్స్ అందరినీ కూర్చో పూర్తి స్థాయిలో గంటల కొద్ది రివ్యూ చేసిన తర్వాత మీడియా ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పాడు. 2021లో జనాభా గణన జరగలేదు కోవిడ్ వల్ల. మధ్యలో నిత్యానంద్ రాయ్
ఎంఓఎస్ గారు ఏమన్నారంటే కులగణన చేసే ఉద్దేశం మాకు లేదని చెప్పిండు. ఇలా జరుగుతున్నటువంటి పరిణామాల్లో బీసీ ఉద్యమాలు బలంగా ఉన్నాయి, అన్ని రాజకీయ పక్షాలు అడిగినాయి, ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా మీరు కులగణన చేయాలని చెప్పారు. రాహుల్ గాంధీ గారు కూడా భారత్ న్యాయ జోడో కావచ్చు, ఇంకా మిగతా వాటిలో కూడా బాగా బలంగా అడగడం మొదలుపెట్టాడు. తెలంగాణలో కుల సర్వే అయినట్టు సోషియో ఎకనామిక్ సర్వే జరిగింది, ఆ విధంగానే కర్ణాటకలో జరిగింది, అటు బీహార్లో జరిగినాయి. ఇవన్నీ కూడా సర్వేలు. ఇవి జరుగుతున్నప్పుడు న్యాయపరమైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదనే సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అనేకమైనటువంటి వాళ్ళు కోర్టులలో వేసి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వాడిని ఆపించే ప్రయత్నం చేశారు. ఇలాంటి నేపథ్యాల్లో ఎట్టకేలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం మేము వచ్చే జనాభా గణనలో కులగణనం చాలా స్పష్టంగా చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పినాం, అనేక మీటింగ్లు పెడుతున్నాం, ప్రశంసిస్తున్నాం. కానీ ఈ మధ్య కాలంలో ఇవాళనే ఒక పత్రికలో కొన్ని పత్రికల్లో నేను చూసిన ఈ సెన్సస్ యాక్ట్ 1948 ఏదైతే ఉందో ఈ సెక్షన్ 3లో చాలా స్పష్టంగా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ టు టేక్ సెన్సస్ అనేటువంటిది ఉంది. కాబట్టి సెన్సస్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నప్పుడు గణన అనేటువంటిది అది జనాభా గణన, జనాభాలోనే కులం ఉంటుంది, మతం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదని అధికారులు కేంద్రానికి సూచిస్తున్నట్టుగా మనం వినడం జరిగింది. కాబట్టి అది తప్పు అనేటువంటిది మీరు లా డిపార్ట్మెంట్లో డీన్గా చేసిండ్రు, మీరు ప్రొఫెసర్గా చేసిండ్రు, నేను కూడా బీసీ కమిషన్ చైర్మన్గా చేసిన. కాబట్టి మనం సమాజానికి తప్పక చెప్పాలి. తప్పుదో పట్టించేటటువంటి అధికారుల నుండి కేంద్ర ప్రభుత్వానికి సూచన చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మీ దగ్గరికి నేను రావడం జరిగింది. ఎందుకంటే సెక్షన్ 3లో ఇప్పుడు 1948లో ఇది పెడితే 41 నుంచి కూడా 48 నుండి కూడా జనాభా గణన జరుగుతున్నది. 51 నుండి ఎస్సీ ఎస్టీ గణన కూడా జరుగుతున్నది. ఎస్సీ ఎస్టీ అనేటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటిది, రాజ్యాంగమే చెప్పింది కాబట్టి నిబంధనలతో రూల్స్తో ముందుకు పోవచ్చు. కానీ బీసీల గణన చేయమని మొత్తం గణన చేయమని దీనిలో లేదు కదా. జనాభా గణన అంటే ఏంది, నీ పేరు నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంతే వాడు అడిగేది. క్యాస్ట్ లేదు. సరే క్యాస్ట్ క్లాస్ అనేటువంటి చర్చ అయినప్పటికీ స్పెసిఫిక్ గా ఈ 75 కోట్ల బీసీ జనాభా, ఇతరత్ర జనాభాలు జీవన ప్రమాణాల మెరుగుదల కోసం ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా వచ్చినాయి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ బీసీ మైనార్టీలకు ఉండాల్సినటువంటి ప్రత్యేక రాయితీలు ఎలా ఉన్నాయి. ఇవాళ 75 ఏళ్ల తర్వాత చూస్తే దారిద్ర్య రేఖ దిగువన జనాభా పెరిగిపోతున్నారు. రేషన్ కార్డులు కావాలంటున్నారు, మమ్మల్ని ఇంకా డి గ్రూప్ కాదు ఏ గ్రూప్లో పెట్టమంటున్నారు. ఓబీసీ జాబితాను కూడా వర్గీకరించి ఇంకా అవకాశాలు ఇవ్వమంటున్నారు. రిజర్వేషన్లు కావాలంటున్నారు, స్కాలర్షిప్స్ కావాలంటున్నారు, రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ కావాలంటారు, నాణ్యమైన విద్య కోసం ఆశ్రమ పాఠశాలలు కావాలంటున్నారు. మరి 75 ఏళ్లలో ఈ దేశం ఏం సాధించినట్టు? పేదరికం పెరిగిపోతూ ఉంటే అభివృద్ధి చెందుతున్నామా, వెనుకబడిపోతున్నామా? కాబట్టి దీన్ని అడ్రస్ చేయడానికి ఏం కావాలి? సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఎప్పటికప్పుడు గణాంకాల ఆధారంగా పోవాలి, క్వాంటిఫైయబుల్ డాటా కావాలి, పరిమాణాత్మక సమాచారం, జస్టిఫియబుల్ సమాచారం. మరి అత్యున్నత న్యాయస్థానమే జనాభా గణనలో కులగణన చేసి జీవన ప్రమాణాలు పెంచడానికి, రిజర్వేషన్లు పెంచుకోవడానికి ఒక వారి తమాషా ప్రకారం మీరు ఏ యాక్టివిటీ అయినా చేయాలంటే గణన కావాలన్నప్పుడు ఈ 75 ఏళ్లుగా ఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధిగా జనాభా గణన ఏదైతే సెన్సస్ యాక్ట్ ద్వారా ఈ యొక్క గణన చేసే ప్రయత్నం చేయలేదు. ఇవాళ ముందుకు వచ్చారు. ముందుకు వచ్చినప్పుడు ఈ చట్టాల్లో కులగణన చేయమని లేనే కదా. ఒక 2 అమెండ్మెంట్ చేసుకొని రాజ్యాంగబద్ధంగా ముందుకు పోవచ్చు కదా. ఇలా సవరణ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఇబ్బంది ఏం లేదు కదా. ఈ అధికారులు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని మనం ముందులో అడ్డుకొని సరి అయినటువంటి సవరణలు మనం కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని చెప్పి నేను చర్చా వేదికలో పాల్గొనడం జరుగుతుంది. ఏ సవరణ అంటే ఇప్పుడు సెక్షన్ 3కి ఏ రకమైన సవరణ ఇవ్వాలంటున్నారు? ఇప్పుడు కులగణన అధికారం ఉంటుందని చెప్పి సెక్షన్ 3లో ఏదైతే ఇక్కడ వాళ్ళు చెప్పారో సెంట్రల్ గవర్నమెంట్ టు టేక్ సెన్సస్ అన్న కాడ వాళ్ళు కాస్ట్ ను కూడా తీసుకుంటారని చెప్పి 3A ఇక్కడ పెట్టాలి. 3లో 3A పెట్టేసి కులగణన చేసేటటువంటి అధికారం కూడా ఈ చట్టానికి ఉందని చెప్పాల్సినటువంటి అవసరం. ఖచ్చితంగా అది అవసరమైన అమెండ్మెంట్ తప్పనిసరిగా. అలాగే సెక్షన్ 8లో ఏం చెప్పినారంటే సెక్షన్ 8లో ప్రశ్నలు ఏదైనా అడగవచ్చు అని ఉన్నది. ఎలాంటిది అడగాలి? సెక్షన్ 8లో ఏ ప్రశ్నలన్నా అడగాలన్నప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడగాలి? ఇప్పుడు సెన్సస్ ఆఫీసర్ ఆస్కింగ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ అప్లికేషన్. ఇప్పుడు దీంట్లో గోప్యతకు సంబంధించిన అంశాలు చిన్న ఉన్నది. ఆస్కింగ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ అప్లికేషన్ టు ఆన్సర్.
ఒబ్లైజ్ ది అప్లికేషన్ టు ది ఈ ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వమని నువ్వు అంటున్నావు. ఏది సెక్షన్ 8లో. అయితే ఈ సెక్షన్ 8 ప్రకారం నువ్వు అధికారి ప్రశ్నలు అడుగుతాడు, గెజిట్ నోటిఫికేషన్ ద్వారా వచ్చినటువంటి దాని ప్రకారం గెజిట్ వస్తుంది, క్వశ్చన్ తయారవుతుంది, ఆ క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ అడుగుతాడు, మనం ఆన్సర్ ఇస్తాను. ఇన్నాళ్ళు ఇచ్చి ఆన్సర్లు వేరు. ఇప్పుడు ఏమడుగుతాడు? నీ కులము, నీ ఉపకులము, నీ గోత్రము, నీ వంశము ఇత్యాది అన్ని కూడా అడుగుతాడు. అంతేనండి. అప్పుడు ఇది దేని పరిధిలోకి వచ్చేస్తుంది? మళ్ళా జస్టిస్ కేఎస్ పుట్టస్వామి జడ్జిమెంట్ పరిధిలోకి వస్తుంది. 2000 రైట్ టు ప్రైవసీ కిందకి వస్తుంది. అది మరి 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం. వాళ్ళ సమ్మతి లేకుండా ఏ ప్రశ్నలు అడగరాదు, వాటిని ఎక్కడ బయట పెట్టరాదు. అందుకని దీనిలో నేను సెక్షన్ 8లో నేను ఏమంటున్నానంటే, దీంట్లో మీరు సెక్షన్ 8A పెట్టేసి పుట్టస్వామి గారి జడ్జిమెంట్ పరిగణలోకి తీసుకుంటూనే ఈ క్వశ్చన్లు మేము అడుగుతున్నాము, ఇది రైట్ టు ప్రైవసీ పరిధిలోకే వస్తుంది, ఇది ఫండమెంటల్ రైట్ ను మేము వైలేట్ చేసినట్టు కాదనేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నది కదా సెక్షన్ 8లో. అంతేకాకుండా సెక్షన్ 15లో తర్వాత సెక్షన్ 16లో కూడా దీనిలో చాలా చిన్నగా ఉన్నాయి అక్షరాలు. అయితే వాటిలో కూడా ఏంది, నువ్వు తయారు చేసేటప్పుడే ఎక్కడైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో 15లో 16లో, అంటే ఈ 15 కానీ 16 కానీ ఈ సెన్సస్ యాక్ట్కి 15, 16, 18లో పూర్తి సర్వసమర్థమైనటువంటి అధికారాలు కలిగినటువంటి చట్టంగా దీన్ని రూపకల్పన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే అందుకని సెక్షన్ 3లో, తర్వాత సెక్షన్ 8లో, సెక్షన్ 15లో, సెక్షన్ 16లో, సెక్షన్ 18లో వీటన్ని సెక్షన్లలో కూడా సమర్థవంతమైనటువంటి అమెండ్మెంట్స్ చేస్తూ, ఇందులో ఎక్స్ట్రాడనరీ సిచ్యువేషన్స్ అని ఎప్పుడు చెప్పినారు? 150 దాటదని చెప్పారు. సుప్రీంకోర్టు గణాంకాల ప్రకారమే ఇవ్వమంటది. నువ్వు ఒకవేళ 50% దాటాలన్నప్పుడు ఎక్స్ట్రాడనరీ సిచ్యువేషన్స్ అంటారు. ఎక్స్ట్రాడనరీ సిచ్యువేషన్స్ అంటే నీ పూర్తి ప్రమాణాలు, నీ జీవితం ఎట్లున్నదనేది మాకు తెలుస్తుంది కదా గణాంకాల ద్వారా. అందుకని ఇందిరాసహాని చూసుకోవాలి, పుట్టస్వామిని చూసుకోవాలి, ఐఆర్ కోయల్ బేసిక్ స్ట్రక్చర్ ను కూడా ఆ జడ్జిమెంట్ కూడా 9 మెంబర్స్ జడ్జిమెంటే కదా. తర్వాత డాక్టర్ కె కృష్ణమూర్తి 243 D6, 243 D6 మున్సిపాలిటీస్ అండ్ పంచాయత్స్ లో వాళ్ళు ట్రిపుల్ టెస్ట్ లో ఏం చెప్పినారు? ట్రిపుల్ టెస్ట్ ప్రమాణాలను కూడా చూడాలి. అక్కడ కూడా ఏమంటారు? డెడికేటెడ్ కమిషన్ ఇన్ డెప్త్ పోయిన తర్వాత మళ్ళీ 50% దాటద్దన్నారు అక్కడ ట్రిపుల్ టెస్ట్ లో. కాబట్టి ఆ ట్రిపుల్ టెస్ట్ లో భాగంగా కూడా 50% దాటాలంటే మళ్ళీ ఏం చేయాలి? 1992 ఇందిరాసహాని ఎక్స్ట్రాడనరీ సిచ్యువేషన్స్. వీటన్నింటికి కూడా శాస్త్రబద్ధమైనటువంటి, గణాంకపూర్వకమైనటువంటి, విశ్లేషణాత్మకమైనటువంటి, సంపూర్ణమైనటువంటి గణాంకాలు మనకు కావాలి. దాన్ని కూడా అమెండ్ చేయాలి. ఇప్పుడు 50% సీలింగ్ అనే అంశం ఏదైతే ఉందో అవన్నీ కూడా పోవాలంటే సెన్సస్ యాక్ట్ ద్వారానే చేస్తే అవుతుంది. సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా నువ్వు ఇవన్నీ కూడా సవరణలు చేసి, యాక్ట్లోనే సవరణలు చేసి ఇవన్నీ తీసుకున్న తర్వాత ముందు వివరాలన్నీ మెథడాలజీ దగ్గర నుండి ఇవన్నీ మొదలవుతాయి. నేను చెప్పిన జడ్జిమెంట్స్ కావచ్చు, నేను చెప్పినటువంటి సూచనలు కావచ్చు, ఆ సెక్షన్లలో ఒకసారి సెషన్ పెట్టుకొని రాజ్యాంగ సవరణలు చేసి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ తో కూర్చుంటే మేము చెప్పినటువంటి నిజమా కదా తేలిపోతుంది. నువ్వు ఇంతవరకు కులగణన చేయకుండా, కులం అనే పదమే ఆ జనాభా గణన చట్టంలో లేకుండా వ్యక్తిగతమైనటువంటి విషయాలు అడిగేటటువంటి అధికారం లేదని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఒకవైపు ఏమో గణాంకాలు కావాలంటది, ఒకవైపు ఏమో వ్యక్తిగత స్వేచ్ఛను హరించద్దంటది. ఇవన్నిటినీ అడ్రస్ చేయాలన్నప్పుడు ఈ జడ్జిమెంట్స్ ను ఫుల్ఫిల్ చేయాలి, ప్రాథమిక హక్కులు భంగం కలగకుండా చూడాలి, జీవన ప్రమాణాల మెరుగుదలకు సర్వసమర్థనమైనటువంటి గణాంకాలు కావాలి. ఇవన్నీ కావాలన్నప్పుడు శాస్త్రీయ పద్ధతిలో గణాంకాలు కులగణన చేసేటటువంటి అధికారం సెన్సస్ ఆఫ్ ఇండియా ఏదైతే 1948 యాక్ట్ ఉందో దీంట్లో తీసుకొస్తే మాత్రమే ఇది సాధ్యము. లేకపోతే మీరు సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ 2011లో ఇవన్నీ చేయకపోతేనే కదా అది బుట్ట దాఖలైంది, 5,000 కోట్లు నష్టమైంది. మళ్ళీ దాన్ని ఎట్లా చేస్తారు మీరు? దీంట్లో ఇది చేస్తున్నప్పుడే, ఇది జరుగుతున్నప్పుడే ఫస్ట్ క్వశ్చనర్ రూపకల్పనలోనే మీరు ఎక్స్పర్ట్స్ని ఇన్వాల్వ్ చేయాలి. అందరు దేశంలో ఉన్నటువంటి దీనిలో నాలెడ్జ్ ఉన్నటువంటి ఎన్ఐసినా, ఎన్ఎస్ఎస్ఓనా, లేకపోతే టాటా రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినటువంటి వాళ్ళ, బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి వాళ్ళ, లేకపోతే మీలాంటి వాళ్ళను, నాలాంటి వాళ్ళనా, ఇంకా చాలా మంది భారతదేశ వ్యాప్తంగా దీని అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ ముందు ఏర్పాటు చేయాలి. దీనికి సర్వసమర్థనీయమైనటువంటి ఒక కమిషన్ కూడా కాన్స్టిట్యూట్ చేయాలి. మీరు ఆర్టికల్ 340 కింద చేస్తారా? కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 కింద చేస్తారా?
2008 స్టాటిస్టిక్స్ యాక్ట్ కింద చేస్తారా? ఏ యాక్ట్ అన్నా కావచ్చు. ఎందుకంటే బయాసుడ్గా లేకుండా ప్రభుత్వం ఆధీనంలో జరుగుతుందనేటువంటి భ్రమ కలిగించకుండా సర్వస్వతంత్రంగా ఈ గణాంకాలన్నీ చేపట్టబడుతున్నాయి. ఈ క్వశ్చనర్ తయారు చేయబడ్డది, ఈ మెథడాలజీ తయారు చేయబడ్డది, నిపుణులంతా కూడా రూపకల్పన చేస్తున్నారు. ఏనాటికానాడు సేకరించబడ్డటువంటి గణాంకాలన్నీ కూడా సర్వర్కి వెళ్తున్నాయి. అక్కడ వికేంద్రీకరణ జరుగుతున్నది. అక్కడ పేదరిక నిర్మూలన కోసం కావచ్చు, సామాజిక వెనుకబడతనం గురించి కావచ్చు, విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో వెనుకబడతనం గురించి కావచ్చు, అవన్నీ అనాలిసిస్ చేస్తుంటారు. ఎక్కడికక్కడ నివేదికలు తయారవుతూ ఉంటాయి. ఒకవేళ అట్లా సమన్వయం లేకుండా అట్లా నిపుణుల పర్యవేక్షణలో, స్వతంత్ర కమిషన్ పర్యవేక్షణలో కనుక జరగకపోతే మళ్ళా సామాజిక ఆర్థిక కులగణన 2011 పట్టిన గతే పడుతుంది. మళ్ళీ కోట్లాది రూపాయలు వేస్ట్ అయితే 10 సంవత్సరాలైనా ఈ లెక్కలు బయటికి రావు. 5,000 కోట్లు 5,000 10,000 కోట్లు ఖర్చు వేస్ట్ అవుతాయి. ఈ గణాంకాలు బయటికి రావు. దీనికి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారా? కొత్త సాఫ్ట్వేర్ తయారు చేస్తారా? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త ఉపకరణాలు రూపకల్పన చేస్తారా? ఇది ముందే ప్రాథమికమైనటువంటి దశలోనే నేను చెప్పినటువంటి సూచనలను కూడా చేయాలి. లేకపోతే ఏమైపోతుంది? మళ్ళీ మొత్తం వృధా అయిపోతుంది. 10 సంవత్సరాలైనా దీన్ని తీర్చలేరు. ఆనాడు రాజ్నాథ్ సింగ్ గారు 2018లో మాట్లాడుతూ ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి 6 సంవత్సరాలు పడుతుంది ఆనాడే 2018లో అన్నాడు. చూడు, కాబట్టి ఇవన్నీ కూడా సమగ్రంగా ఆలోచన చేయాలి. అయినా ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ ఉండాల్సిందే. తర్వాత ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ మనము బీసీ ఎస్సీలకు ఇవ్వాలన్నా కూడా క్యాస్ట్ సెన్సస్ ఉండాల్సిందే. అదేవిధంగా ఇప్పుడు జమిలీ ఎన్నికల కోసం కూడా క్యాస్ట్ సెన్సస్ ఉండాల్సిందే. సో వీటన్నిటి దృష్ట్యా క్యాస్ట్ సెన్సస్ మీరు అన్నట్టుగా కరెక్ట్గా అమెండ్మెంట్స్ చేయగలిగి పకడ్బందీగా దాంట్లో చట్టంలో సరైన అంటే సమర్థవంతమైన అమెండ్మెంట్స్ చేయగలిగితే సెక్షన్ 3కి, సెక్షన్ 8కు, సెక్షన్ 15, సెక్షన్ 16కు ఒక అంటే ఇక్కడ కూడా లీగల్ ప్రాబ్లం రాకుండా చేయగలిగితే ఖచ్చితంగా ఆ నిలబడుతుంది క్యాస్ట్ సెన్సస్. అది మొత్తంగా సామాజిక వెనుకబాటు, ఆర్థిక వెనుకబాటు, రాజకీయ వెనుకబాటుకు గురి అయిన వర్గాలకు ఇవాళ వాళ్ళకి సమానత్వ దిశగా అడుగులు వేయడానికి పనికొస్తుందని చెప్పేసి మనం బక్లావరం గారు అంటున్నారు. మరి సందర్భంగా వారు కొన్ని కీ సజెషన్స్ కూడా ఇవ్వబోతున్నారు. ఏంటన్నా కీ సజెషన్స్? అదే ఇంతకుముందు చెప్పిన వాటికి కాకుండా ఇప్పుడు ఒకటి జడ్జిమెంట్స్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. మరొకటి సంపూర్ణమైనటువంటి విజ్ఞానం కలిగినటువంటి నిపుణత సంస్థలను నిపుణులతో కూడినటువంటి కమిటీ వేయాలి, కమిషన్ వేయాలి. కమిషన్ కు ఇక కమిటీలు రెగ్యులేట్స్ ఇట్స్ ఓన్ ప్రొసీజర్. ఏది కమిషన్ అన్ని చేసుకుంటారు. కమిషన్ వేయకుండా మీరు ముందు లాభం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఓబీసీ క్లాసిఫికేషన్ చేయడానికి జస్టిస్ రోహిణి కమిషన్ వేసారు. అట్లే ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు గణనకు సంబంధించింది సెన్సస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. కానీ కాస్ట్ సెన్సస్ సంబంధించినటువంటి దాన్ని ఈ కమిషన్కి ఎప్పటికప్పుడు రెఫర్ చేయాలి. ఆ కమిషన్ స్వతంత్రమైనది ఉండాలి. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 340 కింద ప్రెసిడెంట్స్ అప్రూవల్ తోని రాష్ట్రపతి గారి ఆమోదంతో 340 కింద వేసారు అనుకోండి, చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు దీంట్లో ఎన్ని ఆర్టికల్స్ అవుతాయంటే ఇప్పుడు 15(4), 16(4) అనేది మీకు విద్యా ఉద్యోగ రంగాలు బీసీలకు తెలుసు. మీకు 38, 39B, 39C, ఇది 39B, 39C అనేది 31C కింద వస్తుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. 46 అనేటువంటిది విద్యా ఉద్యోగ రంగాల్లో మీ ఇతరత్ర వాటిల్లో బాగోగులు చేయడానికి. 340 అనేటువంటిది ఇంతకుముందు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కమిషన్ వేయడానికి. 243D6, 243T6. మరి పంచాయతీలలో మున్సిపాలిటీలలో కూడా బీసీలకు రిజర్వేషన్ పెట్టాలి కదా. దేని ప్రకారం పెట్టాలి? వాడు ఈచ్ లోకల్ బాడీ వైజ్ వెళ్ళి సమగ్రంగా అధ్యయనం చేసి పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ను ఐడెంటిఫై చేసి నువ్వు రిజర్వేషన్ స్థిరీకరించమన్నాడు. ఇది రాష్ట్రాలతో అవుతుందా? కాబట్టి కులగణనలోనే 243D6, T6 ను అడ్రస్ చేసేటటువంటి విధానంగా ఆ లెక్కలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక 335, 17 మీకు తెలుసు కదా. 17 కూడా ఇప్పుడు అంటరానితనం అనేటువంటిది కదా 17 అనేది. మరి నీకు సమాజంలో ఎట్లా వివక్షత ఉన్నది? ఈ కులంతో నేను ఇప్పటికి కూడా దేవాలయ ప్రవేశం చేయనివ్వడం లేదా? అస్పృశ్యుడిగా చూస్తున్నాడా? 2 క్లాసుల విధానం ఉన్నదా? ఇప్పటికి మనం చదువుతూనే ఉన్నాం. ఒక హోటల్ పోతే వాడు దళితులకు ఒక గ్లాసు ఇంకోనికి ఒక గ్లాసు పెడితేనే మనం వింటూనే ఉన్నాం. అనేక దేవాలయాల్లో మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్ లాంటి అనేక ఉత్తరప్రదేశ్ కాకపోవచ్చు కానీ రాజస్థాన్ కొన్ని రాష్ట్రాలలో మనం అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. కొన్ని గుజరాత్లో కూడా
అక్కడ దేవాలయ ప్రవేశం చేసి బయటకు వస్తుంటే ఈ మధ్య మధ్యప్రదేశ్లో విన్నా నేను, అంటే ఒక 4-5 సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్లో కూడా దేవాలయ ప్రవేశం చేసి దళితులు వస్తుంటే వాడిని కిరోసిన్ పోసి కాలబెట్టినటువంటి మనం ఏందాం, కిరోసిన్ పెట్రోల్ ఏదో ఒకటి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ వివక్షతను కూడా అడ్రస్ చేయాలంటే అన్టచబిలిటీ పూర్తిగా అబాలిష్ అయిందని చెప్పుకోవడానికి ఈ గణాంకాలలో విశ్లేషణ అవసరం పడుతుంది. కాబట్టి వీటన్నిటినీ అడ్రస్ చేయాలన్నప్పుడు ఈ గణన చట్టంలో, జనాభా గణన చట్టంలో 48లో కొన్ని నిర్దిష్టమైనటువంటి సవరణలు చేసి ముందుకు పోతే మాత్రమే లాభం జరుగుతుంది. లేకపోతే సాధ్యమైంది, లేకపోతే కాదు. ఎందుకంటే మీరు కూర్చుని ఆఫీసర్లు పెట్టుకుని టక ఈ తెలంగాణ గవర్నమెంట్ చేసినట్టు చేస్తే నడవదు. దానికి చాలా ఒక ఉత్కృష్టమైనటువంటి నిపుణులను పెట్టుకొని పోవాలి. ఉదాహరణకు చెబుతాను, మండల్ కమిషన్ వేసినప్పుడు అది సుప్రీంకోర్టులో కూడా చెప్పడం జరిగింది. పారా 667లో సుప్రీంకోర్టు ఇందిరాసాని కేసులో చాలా స్పష్టంగా చెప్పింది. మీ 27% ఎందుకు ఒప్పుకుంటున్నామో తెలుసా? బీసీలకు బిందేశ్వరి ప్రసాద్ మండల్, బీపీ మండల్ గారి కమిషను ఆనాడు ఉన్నటువంటి 445 జిల్లాలలో 441 జిల్లాల నుండి ఒక అర్బను, ఒక 2 రూరల్, 2 అర్బన్ ప్రాంతాలను ప్రతి జిల్లా నుండి తీసుకొని ఆ గణాంకాలను ఎప్పటికప్పుడు తీసుకొచ్చి ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కి ఇచ్చి నిపుణులు ఎంఎన్ శ్రీనివాసరావు లాంటి ఎంతోమంది నిపుణులను పెట్టేసి ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసింది. అంటే వీళ్ళు ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్గా, ఎంప్లాయ్మెంటల్లీ బ్యాక్వర్డ్గా ఎట్లున్నారనేటువంటిది ఈ గణాంకాల ఆధారంగా విశ్లేషించి నిపుణులు తెలిసినారు. కాబట్టి ఇంతకన్నా గొప్ప నిపుణత కలిగినటువంటి నిపుణులు ఈ దేశంలో లేరు. కాబట్టి మండల్ కమిషన్ చేసినటువంటి అధ్యయనం మేరకు, విశ్లేషణ మేరకు, సమగ్రత మేరకు మేము 27% ఒప్పుకుంటున్నామని చెప్పి ఇందిరా సహాని కేసులో 1992లో 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది. అంటే ఏమిటి మీరు అర్థం చేసుకోవాల్సింది? సమర్థవంతంగా మొదటి నుంచే తయారు చేసుకొని విశ్లేషణ సమర్థవంతంగా ముందుకు పోతే, మంచి పద్ధతులతో ముందుకు పోతే మనం ఏదైనా సాధిస్తాం. పద్ధతులు సక్రమంగా పాటించకుండా తెలంగాణ గవర్నమెంట్ మొన్న సర్వే చేసినట్టు చేస్తే ఇంక కుప్ప అయిపోతుంది. రాహుల్ గాంధీకి ముచ్చట తెలియదు. తెలంగాణ గవర్నమెంట్ ఏమంటుంది అంటే, స్టాలిన్ చేశాడు కదా తమిళనాడులో, 9th షెడ్యూల్లో పెట్టాడు కదా, ఇక్కడ కూడా పెట్టేసి కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటాడు. దానికేంటి మీ సమాధానం? ఇప్పుడు ఆనాడు ఏం చేసాడు, వాళ్ళు ముందు సత్యనారాయణ కమిషన్ అని వేసుకున్నారు. దాని తర్వాత అంబాశంకర్ కమిషన్ వేసారు. అంబాశంకర్ కమిషన్ ఎందుకు వేసుకున్నారు? 69% తిరిగి, అంటే రిజర్వేషన్ల పెంపుదల కోసం. అప్పటికి 64% రాలేదు, 80కి సంబంధించి 82లో ఇచ్చినటువంటి నివేదిక. అది అంబాశంకర్ కమిషన్ అనేటువంటిది ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్తో ఒక 10 మందిని పెట్టి ఒక స్వతంత్ర కమిషన్ వేశారు. ఆర్టికల్ 340 కింద. మీకు అర్థమైందండి? ఒక 340 కింద ఒక ప్రత్యేకమైన కమిషన్ వేసి 2 సంవత్సరాలు పనిచేశాడు. 5 కోట్ల జనాభాను 35,000 మంది ఎన్యూమరేటర్స్ పెట్టి మొత్తం ఇన్ డెప్త్ స్టడీ చేసాడు. విద్యా ఉద్యోగ రంగాల్లో, ఆర్థిక సామాజిక రంగాల్లో వివక్షత ఏ విధంగా ఉంది, వెనుకబాటుతనం ఏ విధంగా ఉందని సమర్థనీయంగా దాన్ని రుజువు చేసిండు అంబాశంకర్ గారు. దాన్ని ఆధారంగా చేసుకొని అప్పుడు ఏం చేసినాడు కరుణానిధి గారు? బీసీ, ఎంబీసీ, బ్యాక్వర్డ్ క్లాస్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్, బ్యాక్వర్డ్ క్లాస్కి 20, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్కు 30 పెట్టాడు. పెట్టి ఏం చేసినాడు? ఆయన 50% తీసుకొచ్చుకోండి, మిగతాది 19%. అప్పుడు 69% ఎస్టాబ్లిష్ చేసాడు. పరిణామ క్రమంలో రామచంద్రన్ గారు వచ్చారు, ఎంజి రామచంద్రన్ గారు. అదే ఆయన నడిపించే ప్రయత్నం చేసాడు కొంతవరకు. అప్పుడు కూడా కొన్ని కమిషన్స్ వేయడం జరిగింది. అయితే అన్న, అక్కడ జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 69% రిజర్వేషన్ అమల్లో ఉన్నాయి. 93లో ఎవడో కేసీఆర్ దాన్ని ఆపించాడు, మధ్యంతర ఉత్తర్వులు తీసుకొచ్చేది. దానికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఏం చేసిందంటే, అప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకం కింద దాన్ని 46 సెక్షన్ ఆర్టికల్ 46 కింద కూడా 31C కింద అప్పుడు దీనికి ప్రొటెక్షన్ కోసం రాష్ట్రపతి గారిని కోరింది. కోరే ముందు అంబాశంకర్ గారి కమిషన్లో ఉన్నటువంటి విషయాలను మొత్తం పెట్టి అప్పటి ప్రజెంట్ సిచ్యువేషన్స్కి అనుగుణంగా దాన్ని ప్రొజెక్షన్ చేసి పూర్తి స్థాయి దాన్ని అనాలిసిస్ చేసుకొని ఆ డాటాలు ఎక్స్పర్ట్స్ కమిటీ డాటా పట్టుకొని దీనికి పొందుపరిచి యాక్ట్ 45 ఆఫ్ 1994ను పట్టుకొని ముందు 31C కింద రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. ఆమోదం పొందిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రపతి గారు ఆమోదం ఇచ్చారు. శంకర్ శర్మ గారు ఉన్నట్టుంది, మరి ఆమోదం ఇచ్చారు. దాని తర్వాత 31C కింద దీంట్లో అడిగితే ఈ 46 అనేటువంటిది ఏనాడైనా తక్కువ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆల్రెడీ మినర్వా మిల్స్ కేసు ఒకటి ఉంది కాబట్టి ఇది పూర్తిగా రిజర్వేషన్ కాపాడే పరిస్థితి లేదని చెప్పి గమనించి లీగల్ ఒపీనియన్స్ తీసుకొని జయలలిత గారు ఢిల్లీపై కూర్చొని ఆడ బాగా ఫైట్ చేసి
9th షెడ్యూల్ 31B కూడా పెట్టించుకున్నారు. ఇవాళ నువ్వు 31C కింద నువ్వు అడిగినావు కానీ దాన్ని ఇమ్మీడియట్ ఎప్పుడైతే గవర్నర్ గారు ఆమోదం వచ్చిందో అప్పుడే నువ్వు అమలు చేసి అట్లే 31B కింద 9th షెడ్యూల్లో పెట్టామని చెప్పి నువ్వు పోతే మనం అందరం నమ్మటోళ్ళం. నువ్వు అట్లా కాదు కదా, నువ్వు స్వతంత్ర కమిషన్ వేయలేదు, విద్యా ఉద్యోగ రంగంలో బీసీ కమిషన్ ఒపీనియన్ తీసుకోలేదు, తర్వాత రూరల్ బాడీకి సంబంధించి కృష్ణమూర్తి కేసులో చెప్పినటువంటి పూర్తి స్థాయి సమగ్ర అధ్యయనం ద్వారా భూసాని వెంకటేశ్వరరావు డెడికేటెడ్ కమిషన్ పనిచేయలేదు, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ లేవు. ఊరికైనా 10 పేజీలు రాసినాం, బిల్లు తయారు చేసుకున్నాం, ఇదే బిల్లు ఈ బిల్లు తయారు చేసుకుని దీన్ని పట్టుకొని పేరు దీన్ని గవర్నర్ గారు పంపించారు. దీన్ని అడిగింది కూడా ఏంటంటే 31C కింద రాష్ట్రపతి గారికి పంపుతాను, సంతకం పెట్టమని పెట్టాడు. అమలు చేస్తాను కూడా పెట్టకు, ఎందుకంటే దీనిలో ఈ కాయిదాలు ఏమి లేవు, దీనిలో ఏం పెట్టలేదు వీళ్ళు. కాబట్టి నువ్వు ఎట్లా రోల్ మోడల్ అవుతావు? ఇప్పుడు ఊరికే ప్రభుత్వం అంటే ప్రభుత్వాన్ని విమర్శించే పని పెట్టుకున్నాడు, ఈ బొక్కలాపం ఏం పని లేదని చెప్పి అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ నువ్వు అన్ని మంచిగా అయితే నేను ఎందుకు ఒప్పుకోను? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కులగణన కోసం విపరీతంగా పనిచేసిండు, చాంపియనింగ్ ద కాజ్ అనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో నిన్న కత్రియా హోటల్లో జరిగినటువంటి మీటింగ్లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పిన, అనేక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్తున్నా, రాహుల్ గాంధీ మంచోడే కానీ ఇక్కడ మంచోడు లేరు. దీన్ని పూర్తి తప్పుదో పట్టిస్తున్నారు, అసలు అమలు కావాలని చెప్పి అమలు కాకూడదని చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు గమనించి తప్పులను రెక్టిఫై చేసి నిజంగా నువ్వు దేశానికి రోల్ మోడల్ చేయి, మేము వద్దంటలేము. ఊరికే ఇక్కడ ముఖ్యమంత్రి మాటలు నమ్మి రోల్ మోడల్ అంటే దాన్ని ఎట్లా మనం అంటే లా తెలిసిన వాళ్ళం ఎట్లా ఆమోదించాం కదా అన్న. తర్వాత లాస్ట్ పాయింట్ అన్న ఒకటి, ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు ఇవన్నీ కమిషన్స్ లేకుండా ఎలాంటి కమిషన్స్ లేకుండా ఈడబ్ల్యూఎస్ ఆమోదించిన అనేది ఒక ఆరోపణ ఉంది కదా. మరి అసలు ఈడబ్ల్యూఎస్ ఆమోదం జరిగినప్పుడు ఇవి చేసుకోలేరా కమిషన్స్ లేకుండా? అవునవును అంతే. అయితే అప్పుడు దీన్ని ఏం చేశారంటే, నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంతో ఏంటంటే కొంచెం బాగా ఈ రిజర్వేషన్ వర్గాల మీద సమాజంలో కొంత వ్యతిరేకత బాగా పెరుగుతున్నది. ఇంకెన్ని రోజులు ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్లు, మనకు 100 50 60 మార్కులు వచ్చినా మనకు సీట్ రాదు, 40 మార్కులు వచ్చిన మనకు వస్తుంది అనేటువంటి ఒక రకమైనటువంటి వ్యవస్థ వ్యతిరేకత ఈ సమాజంలో ఏర్పడుతున్న నేపథ్యంలో దీన్ని కొంత సబ్సైడ్ చేయాలనేటువంటి ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ఉండవచ్చు. అయితే ఇది కూడా యూపీఏ ప్రభుత్వం 2006లో మేజర్ జనరల్ రిటైర్డ్ ఎస్ఆర్ సిన్హో అనే ఆయనతో ఒక కమిటీ వేసింది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అని వేసి ఆయనకు 10 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. 6 నెలలు 2016లో ఎప్పుడు ఆయన రిపోర్ట్ ఇచ్చాడు, యూపీఏ టూల్ని రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ అట్లే పారేస్తే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గమనించి నాట్ లెస్ దెన్ 10% అని చెబుతూనే చాలా రికమెండేషన్స్ చేసిండు అందులో. అయితే దాంట్లో క్వాంటిఫైబుల్ డాటా లేదు. ఒక క్వశ్చనేర్ తయారు చేసి దాన్ని అన్ని రాష్ట్రాలకు పంపించేసి గవర్నమెంట్స్ నుండి అథారిటీకి ఒక డాటా తెప్పించుకున్నాడు, కొంత ఎన్జిఓల ద్వారా వర్క్ చేయించాడు, అంతే తప్ప అది ఇచ్చింది కూడా 2016లో ఇచ్చాడు. 2016 నుండి 2019, 20 వరకు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, అప్పటికే చాలా సంవత్సరాలు దాటిపోతున్నది. అయినప్పటికీ దాన్ని పట్టుకొని వీళ్ళు 105వ రాజ్యాంగ సవరణ 105 రాజ్యాంగ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్కి 10% ఇచ్చారు. దాన్ని సుప్రీంకోర్టు కూడా 3:5 ఒప్పుకున్నది కదా, 3:2లో ఒప్పుకున్నది. కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టు ముందున్నది. పద్ధతి తప్పు, రిపోర్ట్లు లేవు, క్వాంటిఫైబుల్ డాటా లేదు, సుప్రీంకోర్టు ఒప్పుకున్నది. 5 మంది ధర్మాసనం ఒప్పుకున్నారు. ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మళ్ళీ కేసు వేయాలి. కొంతమంది కేసు వేసారు ఆల్రెడీ, ఈశ్వరయ్య లాంటి వాళ్ళు, జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఆర్ కృష్ణయ్య గారు పెద్దలంతా వేసారు, అది కొట్లాడుతున్నారు. దాన్ని లార్జర్ బెంచ్ ముందు వాదోపవాదాలు నిలిపిస్తాం, దానిలో ఏం లేదని తెలుస్తాం. వాళ్ళు అసలు 10% ఉన్నారా లేదా లెక్కలు కూడా 10% పెట్టించామంటే మనం తప్పనిసరి దాన్ని అంగీకరించే అవకాశం లేదు. కానీ సుప్రీంకోర్టు ఒప్పుకున్నది వాళ్ళు. ఇప్పుడు మీరు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళకు ఒప్పుకున్నది కాబట్టి మనకు ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే మన క్వాంటిఫైబుల్ డాటా అంటారు, మన కమిషన్స్ అంటారు, నిబంధనలు అంటారు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు జ్యుడిషియరీ మీద మాట్లాడొచ్చో లేదో మరి మాట్లాడచ్చు. మొన్ననే ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా జడ్జి కూడా చెప్పారు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది స్వీకరిస్తామని చెప్పి మన జడ్జి గారు చెప్పారు కదా. మొత్తం రైలు పట్టాలు లెక్క నిండితేనే ఉన్నారు కానీ వాళ్ళు లోపలికి పోతారని బయటకు వస్తారని చెప్పారు. సరే, ఏదేమైనప్పటికీ అది జడ్జిమెంట్ విషయంలో కొంత తప్పనిసరిగా తప్పు జరిగింది. క్వాంటిఫైబుల్ జస్టిఫైబుల్ డాటాస్ లేకుండా, అప్పటికప్పుడు కంటెంపరేనియస్ డాటా లేకుండా, ఇన్ డెప్త్ స్టడీ లేకుండా ఈడబ్ల్యూఎస్ని సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనకు జరగబోయే అన్యాయాన్ని మనం రెక్టిఫై చేసుకోకుండా ఉండలేం. కాబట్టి మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా 1948 సెన్సస్ యాక్ట్లో సమర్థవంతంగా సెక్షన్ 3లో, సెక్షన్ 4లో,
సెక్షన్ 8లో, సెక్షన్ 15లో, సెక్షన్ 16లో, సెక్షన్ 18లో అన్నీ కూడా దీంట్లో సమర్థంగా మనం అమెండ్మెంట్ చేసుకుంటే విత్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసి రేపు రాబోయేటటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని న్యాయ సమస్యలు ఉత్పన్నం కాకుండా, ప్రజల నుండి వ్యతిరేకత ఉత్పన్నం కాకుండా, ఎలాంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు రాకుండా ముందుకు పోవాలన్నప్పుడు ఖచ్చితంగా జడ్జిమెంట్స్ని చూసుకోవాలి, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ని చూడాలి, సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవాలి. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క 1948 కులగణన చట్టంలో సవరణలు తీసుకురావాలి. అధికారులు చెప్తున్నటువంటి మాటలకు మనం ఆ భ్రమలకు లోబడకుండా ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని మొత్తం చరిత్ర గతిని, పేద వర్గాల యొక్క జీవన ప్రమాణాలను, అభివృద్ధి అందుకున్నటువంటి వాళ్ళని అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలనేటువంటి సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి జనాభా గణన 1948 చట్టంలో సవరణ తీసుకొచ్చి సమర్థవంతంగా మేము సూచించేటటువంటి కొన్ని సూచనలను పరిశీలించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో ఇదండి ఈరోజు ఒక మన గెస్ట్తో చర్చ. ముఖ్యంగా వక్లావర్ణ గారు చాలా స్పష్టంగా ఈ దేశంలో కులం మీద, అంటే కులగణన మీద ఒక అద్భుతమైన రాజ్యాంగ విశ్లేషణ, ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగ విశ్లేషణ, చట్ట విశ్లేషణ, అట్లాగే మన యొక్క ఇప్పటిదాకా వచ్చిన జడ్జిమెంట్ల విశ్లేషణ అద్భుతంగా చేశారు. తప్పకుండా వారి యొక్క సూచనలు కేంద్ర ప్రభుత్వం స్వీకరిస్తుందని ఆశిద్దాం. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసి రేపు ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ కావచ్చు, బీసీల ఏబిసిడి వర్గీకరణ కావచ్చు, ఎస్టీల ఏబిసిడి వర్గీకరణ కావచ్చు, ఇవన్నీ చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఈ సమర్థవంతమైన కులగణన జరగాలి. దాంతోపాటు దీని అమెండ్మెంట్స్ జరుగుతూనే రేపు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉంటుంది, కోర్టులు కొట్టేయకుండా ఉంటుందని చెప్పేసి వారు భావిస్తున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చి ఇంత అద్భుతంగా విశ్లేషించినందుకు.